నమస్తే పబ్లిక్ అందరూ మంచిగున్నారా? మన సిటీ మర్జూస్టోల్ కోసం మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మార్వకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు చాలిసే కంటే ముందుగా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, అవిటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద నిర్ణయం తీసుకోవాలన్నది హైకోర్టు. ఏం చేస్తాడో మరి స్పీకర్ సారు. బోర్ల పడ్డది పాల ట్యాంకరు, ఎగవాడి పట్టుకపోయిర్రు జనాలు. మాయమైపోతున్నాయి గణపయ్య చేతిలో లడ్డూలు, రాత్రిపూట కథం పట్టిస్తున్నారు దొంగలు. చెల్లెలు ఏవట్టింది బోర్ల పడ్డ ఆటోను, మస్తు తారీఫ్ చేస్తున్నారు ఈ వీడియో చూస్తున్నోళ్ళు. బర్గర్ తరికే కట్టిర్రు ఇంటిని, చూస్తే మెచ్చుకుంటారు క్రియేటివిటీని. అధికారంలో ఉన్న పార్టీలకు ప్రతిపక్ష పార్టీల తరపున గెలిచిన ఎమ్మెల్యేలు పోవుడు కామన్ అయింది. కాకుంటే బీఆర్ఎస్ పార్టీకించి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని కారు పార్టీ పువ్వు పార్టీ నాయకులు కేసేసిర్రు కదా. ఇక దాని మీద ఇలా హైకోర్టు స్పీకర్కు ఆదేశం ఇచ్చింది. దాని కథ ఏందో పూరా కాల్చుకుందాం పాండ్రి. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలనే ముచ్చట్లు అన్ని పార్టీల మధ్య పెద్ద రచ్చనే నడుస్తున్నది. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు కారు పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళా షెయి పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిండని చెప్పి నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇద్దరు కోర్టులో కేసేసిండ్రు. అట్లనే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ కనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీద అనర్హత వేటు వేయాలని చెప్పి కేసేసిండ్రు కదా. ఇలా విచారించినటువంటి హైకోర్టు 4 వారాల లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్కు ఆదేశాలు ఇచ్చింది. ఇక దీని మీద స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటాడో కానీ కారు పార్టీ లీడర్లు మాత్రం కోర్టు నిర్ణయాన్ని స్వాగతించిండ్రు. పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరడానికి వెళ్ళిన ప్రజాద్రోహులను వెంటనే విచారణ చేయాలని నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారికి ఇచ్చిన ఆదేశాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. న్యాయస్థానాలపైన విశ్వాసం ఉంది. రాజ్యాంగాన్ని పార్టీలు ప్రభుత్వాలు ఉల్లంఘించిన న్యాయస్థానాలు నిలబెడతాయి తప్పకుండా అన్న విశ్వాసం ప్రజల్లో పెరిగింది. ఈ తీర్పు ద్వారా ఎవరైతే పార్టీ ఫిరాయించిర్రో అవినీతితోని వాళ్ళ సభ్యత్వాలు రద్దవడం ఖాయం, తిరిగి ఎన్నికలు రావడం ఖాయం. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం కూడా ఖాయం. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురవుడు ఖాయం. ఆ స్థానాలలో వచ్చే ఉప ఎన్నికలల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుచుడు ఖాయం అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండు. ఇక కారు పార్టీ లీడర్లు ఇట్లా మాట్లాడితే అటు షెయి పార్టీ నాయకులు సుతం కోర్టు నిర్ణయాన్ని స్వాగతించిండ్రు. కాకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫిరాయింపులు జరిగినప్పుడు కూడా తీర్పు ఇట్లనే అత్తే అయిపోవు అని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడాన్ని హైకోర్టు ప్రశ్నిస్తూ స్పీకర్కి సంబంధించిన అంశంలో కొన్ని గైడెన్స్ ఇవ్వడం అనేది ఆశించదగినదే, ఆహ్వానించదగినది. అయితే స్పీకర్ డిస్క్రిషన్ కూడా ఉంటున్న పరిస్థితుల్లో స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారు అది అనేది చూడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీగా రాజ్యాంగబద్ధంగా చట్టపరంగానే నిర్ణయాలు ఉంటాయి డెఫినెట్ గా. ఈ రోజు ఇమ్మీడియట్ గా హైకోర్టు స్పందించడాన్ని కూడా స్వాగతిస్తూనే గతంలో కూడా ఇలా స్పందిస్తే బాగుండేదని ఒక ఆలోచన ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ మర్జర్ కొరకు ప్రయత్నం చేసిన క్రమంలో ఏ విధంగా జరిగిందనేది. కానీ ఈ అంశం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు అనేది కేసీఆర్ వైఫల్యం నుంచే వస్తుందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హైకోర్టు మీద కడియం శ్రీహరి మాట్లాడుకుంటా అవసరమైతే డివిజన్ బెంచ్కు అప్పీల్ పోతాం, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించిందే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి గట్టిగానే గరానికి వచ్చిండు. మొత్తానికైతే ఎవరి కాళ్ళు వాళ్ళ కాళ్ళు సమర్థించుకుంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజులలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సారు అనర్హత మీద ఏమన్నా కఠిన నిర్ణయం తీసుకుంటాడో లేకుంటే హైకోర్టు సుమోటాగా తీసుకొని ఏం తీర్పిస్తుందో కొద్ది రోజులలోనే తెలవబోతున్నది ముచ్చట. ఈ మధ్య కొందరు జనాలు ఎట్లా తయారవుతున్నారంటే పక్కులు ఆపతిలు ఉన్నారని తెలిసినా దాంట్లో మనకింత ఫాయిదా అవుతుందంటే మాత్రం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తారు. కానీ కొందరు మాత్రం పక్కోళ్ళకి సాయం చేసుట్లా ముందుంటారు. కాకుంటే గిడ కొందరు జనాలు ఏం చేసిర్రు చూడుర్రి. చూస్తున్నారా, పాల ట్యాంకర్ కింద పడంగానే పాలు గొంతనీకే బకెట్లు బాటిల్ పట్టుకుని జనాలు ఎట్లా ఎగబడ్డారు.
మిర్యాలగూడ పట్టణం నందిపాడు బైపాస్ రోడ్డు దగ్గర మినీ పాల ట్యాంకర్ బోర్ల పడ్డది. ఇక ఈ ముచ్చట అక్కడ ఉన్న వాళ్ళకు తెలవంగానే ఇక దొరికినోళ్ళు దొరికినట్లు బకెట్లు బాటిల్లు ఏది పడితే అది పట్టుకొచ్చి పాలను పట్టుకుని పోయిండ్రు. ఇక దీన్ని అక్కడ ఉన్నోళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో వేడితే ముచ్చట బయట పడ్డది. కానీ ఏం మనుషులు మోపైతున్నారా నాయన. పక్కపొంటు ఉన్నోళ్ళు కష్టంలో ఉన్నా కూడా వాళ్ళకు సాయం చేయకుండా అందిన గాడికి దోసుకపోవడు ఏం పద్ధతి చెప్పుండ్రి. ఇది వరకు కూడా ఆయిల్ ట్యాంకరు, కోళ్ల వ్యాను, కోడిగుడ్ల వ్యాన్లు, కూరగాయల బండ్లు, పండ్ల బండ్లు బోర్ల పడ్డప్పుడు ఇట్లనే జనాలు మొత్తం ఎగబడి లూటి చేసిన వార్తలు వచ్చాడని చూసినాం. ఇప్పుడు ఇది కానీ ఏం జరిగినా జనాలు మాత్రం మారతలేరులా. ఎన్నడు మార్పు వస్తుందో ఏందో పోన్రి. హైదరాబాద్లో దొంగలు ఘోరంగా రెచ్చిపోతున్నారు. ఇప్పటికే షెడ్డీ దొంగలని, బ్లేడ్ దొంగలని, పామ్ దొంగలని రకరకాల దొంగల పేర్లతోని ఖాళీ ఇండ్లు కనబడితే చాలు ఉన్నదంతా సర్దుకపోతున్నారు. ఒక్కో కాడనైతే లక్షల రూపాయలు, తులాల కొద్ది బంగారమే పోతున్నది. ఇట్లా ఏ ఇల్లును కూడా ఇడిచిపెడతలేరు దొంగ బద్మాషగాళ్ళు అనుకుంటే ఇప్పుడు వినాయకుని మండపాలను కూడా వదులుతలేరు. ఇక వీళ్ళని దేంతో కొడితే మంచిగా ఉంటుంది చెప్పుర్రి. అగో అక్కడి నుంచి నల్లి కుట్లోని లెక్కన వస్తున్నాడా, వీడే పెద్ద దొంగ. అగో వచ్చి సీదా మండపంలోకి రాకుండా అటు పక్కకు పోయి ఎవరన్నా ఉన్నారా ఏంది కథ అని మొత్తం చూసుకొచ్చుకున్నాడు. ఇక ఎవ్వరు లేకపోయేసరికి మండపం ముందుకొచ్చిండు. ఇక ఇంతల్నే మళ్ళేదో సప్పుడు అయినట్టున్నది. అందుకే మళ్ళా పక్కకు పోయి ఎవరైనా వచ్చిండ్రా అని చూసింగా ఇక ఎవ్వరు లేరు అని చూసుకొని మెల్లగా అడ్డం ఉన్న కుర్చీ లేపి పక్కకు పెట్టి ఇంకో మండపంలోకి వచ్చి ఏం తీసుకుపోయిండో చూడుండ్రి. అమ్మ బాబోయ్, వినాయకుని చేతిలో లడ్డు ఎత్తుకపోతున్నాడు కదా బద్మాష్ గాడు. మరీగింత కకృతారా బాయ్? అంతగానం కావాలంటే 9 రోజులైనాక వేలం పాట పాడుకోపోయిండు. అయినా ఇట్లా ఎత్తుకపోయిన లడ్డు తింటే స్వామి వారి అనుగ్రహం ఉంటదారా పనికి మాలినోడా? మళ్ళా ఇది ఎక్కడనో కాదు, మన హైదరాబాద్ బాచుపల్లిలున్న ఓ అపార్ట్మెంట్లా. ఎవ్వరు లేకపోయేసరికి నంగి పోయి ఇట్లా లడ్డు ఎత్తుకపోయిండు. మరి చూస్తుంటే ఏదో దగ్గర లెక్కనే ఉన్నాడు. లేకపోతే లడ్డు కోసం గంత ధైర్యంగా ఎట్లా పోతాడు? ఇప్పుడు వీని దొంగతనం చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇక అపార్ట్మెంట్ వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేసిండ్రట. మరి వాళ్ళు కేసు రాసి శిక్ష వేసే ముందు వినాయక నువ్వే శిక్షిస్తావా లేకపోతే పాపం వీడేవాడో పేదోడు కావచ్చు, అందుకే నా లడ్డు వేలం పాడుకునేంత లేక ఇట్లా ఎత్తుకుపోవచ్చు అనుకుని వరాలు ఇస్తావో ఇక మీ ఇష్టమయ్యా. ఇది ఇట్లుంటే గిజ్జుడుండ్రి. మేడ్చల్ జిల్లా కీసర సిద్ధార్థ కాలనీలా ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూను 5గురు యువకులు వచ్చి చోరీ చేసిర్రు. ఆడ సీసీ కెమెరాలు ఉండుట్లా ఈ చోరీ వీడియో బయటకు వచ్చింది. కానీ గిస్వంటి దొంగలు కూడా ఉన్నారంటే ఏం మాట్లాడిగా చెప్పుర్రి. ఈ నడుమ బస్సుల సీట్ల పంచదులు ఎక్కువ నడుస్తున్నాయి, చూస్తూనే ఉన్నాం కదా మనం. ఒక్కో కాడనైతే సీట్లు దొరక్క కిటికీల నుంచి ఎక్కుతున్నారు. అయినా బస్సులనే ఏంది, రైళ్ల కాడ కూడా రైల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అట్లా ఆగిందో లేదో ఎక్కేతందుకు ఎట్లా కొట్లాడుతున్నారో డోర్ దగ్గర, మళ్ళీ సీట్ దొరకదో అని. ఇక కొందరైతే కిటికీల నుంచి ఉరికి పోయి ఖర్చీఫ్లు వేస్తుంటారు. అయితే అట్లనే గీడొకాడ ఓ పెద్ద లొల్లైంది, అది కూడా వందే భారత్ రైల్లో. ఒక్కసారి చూస్తే మీరే షాక్ అవుతారు మస్తుగా. ఓష్ని పాపం పాడుగాను
రైళ్ల సీట్ కోసం కూడా గింతగనం కొట్లాడాలనుల్లా, అది కూడా వందే భారత్ రైలు. మరి చిత్రం కాకపోతే ఆ డోర్ తీయక ముందే దాంట్లో నుంచి వస్తారు. మెల్లగా ఎక్కితే ఎవరి సీట్ వాళ్ళకే ఉంటది కదా అనుకుంటున్నారా? వీళ్ళంతా ప్రయాణికులు కాదు, వీళ్ళు కొట్లాడేది సీటు కోసము కాదు, మరి ఇంకా దేనికి అంటే రైలును నడిపేతందుకు. అవును నిజమే, ఈ రైలును నేను నడుపుతా అంటే నేను నడుపుతా అని ఎక్కేతందుకు పోటీ పడ్డారు. వాయమ్మనే, ఇదెక్కడ చిత్రం? మొన్నట్లా ఎవరో ఆర్టీసీ బస్ వేసుకుని అత్తగారింటికి పోయిండట, అట్లనే వీళ్ళు రైలు వేసుకుని పోతారా ఏంది? మరి అట్లా వేసుకపోతే అందులో ప్రయాణికుల సంగతి ఏం కావాలి? అయినా రైలు నడిపొస్తుందా వీళ్ళకి అసలు అంటే? అరే వీళ్ళు రైలు నడిపే లోకే పైలట్లే, మీరేమట్లా భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఈ రైలును నేను నడుపుతా అంటే నేను నడుపుతా అని వాళ్ళ దాంట్లో వాళ్ళే ఇట్లా పోటీ పడి లొల్లి పెట్టుకున్నారు. అగో చూడుండ్రి, ఒకరి మించి ఒకరు ఎట్లా ఎక్కుతున్నారో. ఇక డోర్ తెరుచుకున్నాక సీట్ల కోసం ఎక్కినట్టే ఎక్కుతున్నారు. ఇది ఆగ్రా ఉదయ్పూర్ రైలు. ఇక ఇంతల్నే పోలీసులు ఉరికి కంట్రోల్ చేసినట్టున్నారు. మరి వీళ్ళంతా కొత్తగా ట్రైనింగ్ తీసుకొని నడుపుదామని సంబరంలో ఉన్నోళ్ళా లేకపోతే ఏందో గాని ఇప్పుడు వీళ్ళ ఫైటింగ్ చూసిన వాళ్ళు పార్షాన్ అవుతున్నారు. ఇక కొందరైతే మీ కొట్లాడి తర్వాత అయ్యా మీరు కొట్లాడి అందరు కలిసి తలో చెయ్యేసి నడిపి ప్రయాణికుల ప్రాణాలు తీయకుండ్రి, అసలే ఈ నడుమ రైలు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని కొందరు అంటున్నారు. కానీ గమ్మతి కదా ఇట్లా ఉద్యోగులే కొట్లాడు. మంచి టాలెంట్ ఇంజనీర్ ఉంటే ఎటువంటి ఇల్లు కట్టేయమంటే అటువంటి ఇల్లు కట్టిస్తాడు, అంతే కదా. పెట్టుబడి పెడితే ఎంత మంచి డిజైన్తో ఇల్లు కట్టేయమంటే అంత మంచిగా ప్లాన్ గీసిస్తాడు. ఇప్పటికే మనం రకరకాల ఇండ్లు చూడలేదా? డైమండ్ హౌస్ అని, డౌమౌంట్ షేప్లో ఉన్న బిల్డింగ్లు, రాకెట్ బిల్డింగ్లు, కాకతీయ కళాతోరణంతో ఉండే ఇండ్లు, ఇట్లా ఎన్నో తీర్ల కట్టడాలు చూసినాం కదా. కనదిగుడు ఇంజనీర్ ఎవరో కానీ ఇల్లు కట్టిండు కదా అంటే ఏకదమ్ ఉన్నది. చూస్తే మీరే షాక్ అవుతారు, ఎందుకంటే ఇటువంటి ఇల్లు ఈ దునియాలనే ఎక్కడా లేదనుకుంటా, అంత మంచిగా ఉన్నది. అగో తినే బర్గర్ను సూంచి ఇల్లు అంటారేంది అనుకుంటున్నారా? ఇది మీరు అనుకున్నట్టు బర్గరే కానీ తినే బర్గర్ కాదు. బర్గర్ డిజైన్తో సేమ్ అట్లనే ఇల్లు కట్టిండ్రు. కావాలంటే లోపలికి పోయి చూద్దాం పాండ్రి. ఇంగో కూసునే తందుకు ఇవి సోఫాలు, ఇంగో ఇది పడుకునే తందుకు బెడ్. ఇగో ఇది బాత్రూంలో తానం చేసే టబ్బు. ఇంగో ఇది గార్డెన్ ఏరియా. మొత్తం బయట నుంచి చూస్తే ఇంగో ఇది బర్గర్ ఇల్లు. సేమ్ బర్గర్ లెక్కనే ఉన్నది కదా. కింద డబుల్ రొట్టె, మీద డబుల్ రొట్టె, నడుమ టమాటా, ఇంకా నువ్వులు, ఆకులు, చీజ్, ఆనియన్ అన్నీ ఉన్నట్టే కట్టిండ్రు కదా. అదే కదా మరి టాలెంటు. ఆ మెట్లు, ఆ డోర్లు కూడా చూడుండ్రి ఎంత మంచిగా కట్టిర్రు. మరి ఇంత మంచిగా ప్లాన్ ఇచ్చింది ఏ ఇంజనీర్ అబ్బా అంటే ఇది నిజంగానే బర్గర్ ఇల్లే కానీ నిజమైన ఇల్లు కాదు. ఎందుకంటే ఏఐతోని తయారు చేసిర్రు. కానీ సూపర్ ఉన్నది కదా, నిజంగానే ఇల్లు లెక్కనా.
ఇట్లా ఏఐ చేయబట్టి ఇటువంటి కొత్త కొత్తగా కనబడుతున్నాయి. కానీ నిజంగా ఇటువంటి బిల్డింగ్ ఉండి అందులోకి ఒక్కసారి మనం పోతే ఎంత మంచిగుండో అనిపిస్తున్నది కదా. కట్టినా కడతారులే, ఎందుకంటే ఏఐ టెక్నాలజీని వాడుకొని మనిషి ఏదైనా చేస్తాడు కాబట్టి రేపట్ల ఇది రాదు అనేది ఏమి ఉండదు, అన్నీ వస్తాయి. కానీ మొత్తానికైతే ఈ బర్గర్ హౌస్ మాత్రం భలా అంటే భలా కదా. వామ్మో, ఏం వానలు ఏం వరదలు, మనుషులు కొట్టుకుపోయే కథ. కార్లు బండ్లు కూడా కొట్టుకుపోతున్నాయి. మొన్ననే మన కాడ వానలు పడ్డాయి, మళ్ళా పడుతున్నాయా అని పరేషాన్ కాకుండ్రి. ఎందుకంటే జరిగింది మన కాడ కాదు, చైనాలా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, చెట్లు ఇరిగిపోయినాయి, ఇండ్లు కూలిపోయినాయి, వెహికల్స్ కొట్టుకపోయినాయి, అద్దాలు పగిలిపోయినాయి, మనుషులు ఆగమాగమయ్యిండ్రయ్యా. యాగి తుఫాన్ అట దీని పేరు. చైనాల శానా దిక్కుల్లా ఇదే కథ అయ్యేసరికి ఆఫీసులు మూసి స్కూళ్లకు సెలవులు ఇచ్చిండ్రట. దగ్గర 10 లక్షల మందిని బయటికి తీసుకుపోయిండ్రట. కానీ ఎక్కడి గాలి ఎక్కడి వానో పోండ్రి, కళ్ళ ముంగట్నే మనుషులు కొట్టుకుపోయిండ్రనంటే మామూలు మాటలా, మామూలు వాననా ఇది? చెప్పుకుంటేనే మత్తు దడ ఉడుతున్నది. ఇటు జపాన్ దేశం వియత్నాంలో కూడా వాన ఇరగ కొట్టుడు కొట్టి గాలి దుమారం వీర విహారం చేస్తే జనాలు సుక్కలు చూసిండ్రు. ఆగా చూడుండ్రి, ఇంట్లో కిటికీలకెళ్ళి వానగాలి దుమారానికి జనాలు ఎట్లా జనికిపోయిండ్రు. ఎందుకో ఈ నడమ ప్రకృతి పగబట్టినట్టే చేసి పబ్లిక్ ను తిప్పలు పెడుతున్నది ఇట్లా. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళీ ఒక పారి హెడ్లైన్స్ చూసేయ్రి. ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద నిర్ణయం తీసుకోవాలన్నది హైకోర్టు. ఏం చేస్తాడో మరి స్పీకర్ సారు. బోర్ల పడ్డది పాల ట్యాంకరు, ఎగవాడి పట్టుకపోయిర్రు జనాలు. మాయమైపోతున్నాయి గణపయ్య చేతిలో లడ్డూలు, రాత్రిపూట కథం పట్టిస్తున్నారు దొంగలు. చెల్లెలు ఏవట్టింది బోర్ల పడ్డ ఆటోను, మస్తు తారీఫ్ చేస్తున్నారు ఈ వీడియో చూస్తున్నోళ్ళు.
బర్గర్ తరికే కట్టిర్రు ఇంటిని, చూస్తే మెచ్చుకుంటారు క్రియేటివిటీని. ఇగో ఇవల్ల ఇవాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పిన నీ జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.